అందరికీ నమస్కారం. అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీ అందరిలో కూడా లక్ష్మీదేవి కొలువయ్యి మిమ్మల్ని అన్ని విషయాల్లో మంచిగా చూడాలని కోరుకుంటూ, సో నా చిన్నప్పటి నుంచి నేను చేసుకుంటున్న శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి వ్రతం గురించి అండ్ కొంచెం డీటెయిలింగ్గా చూపిద్దామని ఈ చిన్న ప్రయత్నం చేశాను నేను. సో అంటే అంత యాక్చువల్గా మా అమ్మ అత్తలు అందరం కలిసి చేసేవాళ్ళం. సో ఈసారి నేను ఒక్కదాన్ని జస్ట్ అందరికీ అసలు నా శుక్రవారం ఎలా జరుగుతుంది అని చూపించడానికి ట్రై చేశాను. సో నాతో పాటు పాపం మా టీం కూడా చాలా కష్టపడ్డారు అనుకోండి. సో చాలా సింపుల్గా నీట్గా చేసి చెప్తాను. అందరూ జనరల్గా కలశం పెట్టేసి కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి మొహాన్ని పెట్టేస్తారు కదా. సో నాకు చిన్నప్పటి నుంచి కొబ్బరికాయకి ఫేస్ని తయారు చేయడమే నాకు బాగా తెలుసు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్నే నేను చేయబోతున్నాను. సో ముందుగా ఒక కలశం చెంబు ఏదైతే ఉంటుందో దానికి పసుపు రాసుకొని నీట్గా బొట్లు పెట్టేసుకొని, అంటే వెయిట్ కోసం అండ్ అది కాక కలశం చెంబులో బియ్యం కూడా వేసుకుంటాం కదా. సో ఇలా వెయిట్ కోసం నేను వేసాను. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను. డన్. ఓకే, కలశం చెంబు రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనం అమ్మవారిని తయారు చేసుకుందాం. ఓకే, సో నేను ప్రాపర్గా అమ్మవారి ఫేస్ కోసం రెడీ చేశాను కదా. కొంచెం థిక్ లేయర్ తోటి పసుపు రాసి, సో దీన్ని కొంచెం సేపు పక్కన పెడదాం, కొంచెం ఆరుతుంది. అమ్మవారికి కళ్ళు, ముక్కు, చెవులు పెట్టాలి కాబట్టి కొంచెం నేను గోధుమ పిండిని పసుపులో యాడ్ చేస్తున్నా. సో అప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా ముద్దలాగా వస్తుంది. పసుపు ఒక్కటే అయితే ఊడిపోతుంది కాబట్టి సో కొంచెం గోధుమ పిండిని కలిపి మిక్స్ చేస్తుంది. ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి జారిపోకుండా ఉంటుంది.